పిఓపి జిప్సమ్ సీట్లు పడిపోవడానికి చాలా రీజన్సే ఉంటాయి. హాయ్, ఐ యామ్ పవన్ యాదవ్ ఏటీపీ. నాకు తెలిసిన కొన్ని రీజన్స్ అయితే చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. లక్కీగా ఇందులో ఎవరికి ఏం కాలేదు. ఇలా పడినప్పుడు ఎలక్ట్రికల్ వైర్స్ వల్ల చాలా ప్రమాదం అయితే ఉంటుంది. ఇలా పడిపోవడానికి మెయిన్ రీజన్ వాటర్ లీకేజ్ ప్రాబ్లం అయితే ఉండొచ్చు. వాటర్ లీక్ అవడం వల్ల బోర్డు పాడవుతుంది అండ్ ఛానల్ కూడా తుప్పు పట్టిపోతుంది. హెవీ వెయిట్ ఉన్న బోర్డ్స్ వాడడం వల్ల కూడా ఇలా పడిపోతాయి. కంపెనీ బోర్డ్స్ అయితే వెయిట్ ఉండవు, లోకల్ బోర్డ్స్ మాత్రమే ఎక్కువ వెయిట్ వస్తాయి. థిక్నెస్ తక్కువ ఉన్న లో క్వాలిటీ ఛానల్స్ వేసినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. కంపెనీ ప్రోడక్ట్ కి లోకల్ ప్రోడక్ట్ కి బడ్జెట్ చాలా ఎక్కువ అయితే ఉండదు. తక్కువ బడ్జెట్ లో లో క్వాలిటీ ప్రోడక్ట్ యూజ్ చేసి పిఓపి చేపించుకోవడం కన్నా పిఓపి చేపించకపోవడమే బెటర్. ఎవరైతే బ్రాండెడ్ మెటీరియల్ లో బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే వర్క్ ఇవ్వండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కొన్ని కంపెనీస్ లో ఫేక్ మెటీరియల్ కూడా వస్తున్నాయి. అది ఫేక్ మెటీరియల్ అని తెలిసి కూడా బ్రాండెడ్ మెటీరియల్ అని చెప్పి వాడుతా ఉన్నారు కొంతమంది. తక్కువ కాస్ట్ లో కావాలని మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అలాంటి వాళ్ళని. తక్కువ బడ్జెట్ లో వస్తుంది కదా అని చెప్పి ఏ మెటీరియల్ అంటే ఆ మెటీరియల్ యూజ్ చేయకండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మెటీరియల్ ని రీచెక్ చేసుకోండి 1-2 సార్లు. ఎవరైతే నమ్మకంగా ఉండి జెన్యూన్ మెటీరియల్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే వర్క్ ఇవ్వండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్.